మహనీయుల త్యాగఫలం స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రధానోపాధ్యాయులు కె భారతి అన్నారు. రాజంపేట మండలం కొత్త బోయినపల్లి పిఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. త్రివర్ణ పతాకం ఎగురవేసి వందనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1947 ఆగస్టు 15వ తేదీన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని, వందలాది సంవత్సరాల విదేశీ పాలన అంతమైందన్నారు. మహాత్మా గాంధీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వంటి ఎంతో మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా మనకు స్వేచ్ఛ దక్కిందన్నారు. ముఖ్య అతిథులుగా గొట్టి ముక్కల పెంచులరావు, పోలిచెల్ల గోపాలరావు పాల్గొని విద్యార్థులకు దేశభక్తి గురించి వివరించారు. దాతలు గొట్టిముక్కల వెంకట సుబ్బయ్య, గొట్టిముక్కల పెంచేలరావు, బోడిచెర్ల వెంకట నరసయ్య, పొట్ట చిన్న శంకరయ్య, గొట్టిముక్కల పెంచెల నరసింహారావు, బోడగల సాయి, దార్ల నాగ బ్రహ్మచారి 10వ తరగతిలో ప్రతిభ సాధించిన విద్యార్థులకు నగదు బహుమతి ప్రదానం చేశారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలతో నూతన ఉత్సాహం నింపారు. క్రీడల్లో విజయం సాధించిన చిన్నారులకు ప్రోత్సాహకాలు అందజేశారు. పాఠశాల అభివృద్ధికి ఒక మంచి పర్వదినం. మరి ఛాయాచిత్ర ప్రదర్శన ఫోటో అయిన అనంతరం మీరు ఓకే అంటే మన జాతీయ పతాక ఆవిష్కరణ మన కమిటీ చైర్మన్ మరియు గౌరవ సభ్యులందరూ కూడా, ముఖ్య అతిథులందరూ కూడా పతాక ఆవిష్కరణ చేయవలసిందిగా అభ్యర్థిస్తూ అందరూ సార్ వదిలేస్తారు. అక్కడ మీద ఎక్కడికి త్రివర్ణ పతానికి లేచి నిలబడి గౌరవంతో జెండా వందనం మనం చేయబోతున్నాం. పంజాబ్, సింధ్, గుజరాత్, మరాఠా, జాగిర, ఉచ్చల, బంగా, దాతలు మీ అందరి అభివృద్ధి కోసం మూర్తిమత్వాన్ని సమగ్ర మూర్తిమత్వంగా మార్చడానికి కూడా సభా వేదికగా వీరిద్దరూ పాఠశాల గీతాలాపనతో కార్యక్రమాన్ని మనం ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. గతంలో ఎర్రకోట పైన గౌరవ ప్రధాని గారు జెండా ఆవిష్కరణ చేసే సందర్భంలో జాతీయ గీతాన్ని ఆలపించేవారు. ఈసారి ముందుగా జాతీయ గేయమైనటువంటి వందే మాతరాన్ని ఆలపించడం అనేది 150 సంవత్సరాల వందే మాతరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. అలాగే ఈ సంవత్సరం మనకి తాళ్ళపాక కెనరా బ్యాంక్ వాళ్ళు ఒక We can go to school, learn new things and dream about our future. We should always remember their sacrifices. Let us be good students and responsible citizens.